విత్ 3 ఫ్యామిలీ స్మార్టీ. నమస్తే భవానీలందరికీ, జై భవానీ. సో ఈరోజు మనతో పాటు ఎవరు ఉన్నారు అనుకుంటున్నాం? చీఫ్ గెస్ట్ లెక్క బాపట్ల దుర్గా వాళ్ళ తమ్ముడు ఉన్నారనమాట. సో చూస్తారు కదా, ఒకసారి ఫేస్ అక్కడ చూపి. అదే సూపీ భవానీ నువ్వు అయితే మొన్న వాడిన ఇప్పుడు వాడిన తమ్ముడిదే. అది బాపట్ల దుర్గా కానీ సిగ్గుపడుతుంది భవానీ. ఎందుకు అట్లా సిగ్గుపడుతున్నా అర్థమైతే నేను. ఆయన కూడా ఒక మనిషిగా ఈరోజు బ్లాగ్ తీయడం కారణం ఏంటంటే మన దగ్గర అన్నదానం కార్యక్రమం దుర్గామాతది. సో అందుకని చెప్పేసి బ్లాగ్ తీస్తున్నా. ఇది మా థర్డ్ బ్లాగ్ అనమాట. థర్డ్ భవాని గణేష్ అన్నదానం అయిపోయింది. ఓ భవాని ఏంది ఓ భవాని చూసుకో, యూట్యూబ్ లో చూసుకోను. అన్ని ఇట్లా మాట్లాడతాడు. సేమ్ దుర్గా అంటే దుర్గా తమ్ముడు లెక్కనే ఉంటాడు. సేమ్ నైట్ పూట ఎవరిని అనుకోనియాడు. అందరు పసుపు రాస్తాడు. అందరు మనుషుల్ని ఖరాబ్ చేస్తాడు. ఏందో ఏమో భవన్ అర్థం కాదు. భవన్ మొత్తం నీళ్ళు పట్టేస్తుండే ఇగో తీసుకొచ్చి అలక్ష్యాలకు. ఏమైంది మాత ఎట్లా వచ్చినావు? ఏమైంది మాత ఇట్లా వచ్చినావు? ఈ భవన్ ఎందుకు సిగ్గుపడతారు అర్థమైతలేదు. ఫేస్ పెడితే ముఖం తిప్పేస్తారు ఇట్లా. సంతోష్ భవన్ చూడు సీదా ఇట్లా కెమెరా పెడతాడు. ఇంకేం సంతోష్ భవన్ ఏమంటావు? ఆయన కూడా సిగ్గుపడుతున్నాడు. ఏందో మొత్తం ఎందుకు అదే మొత్తం పడదా అంటుండు. మొత్తం ఎందుకు అదే మొత్తం పడదా అంటుండు. వచ్చాడు ఊరికి వీడే మునగాడు. హీరో ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరోవైపు పొగ. ఎవ్వరు నోదు మెరుపరేంటి? ఈ చలన చిత్రానికి పాడాలి చలన గీతం. మొత్తం గిర్ని అయితే రెడీ అయిపోతుంది. వచ్చిండ సైంటిస్ట్ ఒకడే పని చేసుకుంటున్నాడంట. మేము చూస్తున్నామంట. వచ్చేసిండు సీదా పెద్ద మనిషి. అంటే వీళ్ళు లేకపోతే అమ్మవారు చేస్తారు, కానీ అట్లా ఏముండదు. నేను మొత్తం ముందు నిలబడతాను అనమాట. అన్నిటికీ ముందు నిలబడి ముందు నడిపిస్తాడు. ముందు నిలబడి మమ్మల్ని ముందుకు పంపించి ఆయన వెనకాల వస్తాడనమాట. మేమైతే అమ్మవారి దగ్గర బయలుదేరినాం. పచ్చళ్ళ కాడికి వెళ్ళి నీళ్ళ కాంట్రాక్ట్ కాడికి వెళ్ళి అమ్మవారి దగ్గర బయలుదేరినాం. సో అలా ఏమేమి జరుగుతున్నాయి, వంటలు, కటింగ్లు, అవి ఇవి అన్నీ చూపిస్తా. అండ్ అమ్మవారిని ఎంత మంచిగా అలంకారం చేసినారో అది కూడా చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కనిపిస్తారు కదా ముగ్గురు భవానీలు. అందులో పెద్ద భవానీలు 2 ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పెద్ద దిక్కు అనమాట. సో అన్ని పనులు చూసుకుంటారు అనమాట. ఈయన సంతు భవాని అనమాట, ఈయన అజయ్ భవాని. అండ్ ఇంకోటి మున్న భవాని. ఇగో వస్తుండ్రు అజయ్ భవాని. ఆ స్టైల్ చూసిన ఎట్లుందో మొత్తం. ఈ ఫోన్ చెక్కలేసుకోవచ్చు మంచి. ఎందుకు బాగున్నది అది అంటుంది మొత్తం. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. నిద్ర లేదు నిద్ర లేదు పాపం. మొత్తం నిద్ర లేకుండా అలసిపోయిన పాపం భవాని. అంతేం లేదు, రాత్రి అంతా ఆడుకున్నాడు. ఇగో ఇంకో భవాని ఆడిన మళ్ళీ పచ్చల కాడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసిండు. పచ్చల కాంట్రాక్ట్ నుంచి రెండు మెయింటైన్ చేస్తాడు. పచ్చడి కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తాడు, నీళ్ళ కాంట్రాక్ట్ మెయింటైన్ చేస్తాడు. అసలు ఈయన లేకపోతే పనే జరగదు. సో మొత్తం మెయింటైన్ చేస్తాడు. లెక్కలు అడుగుతుంది మొత్తం. అట్లా ఉంటుంది భవానితో. ఇప్పుడు ఇంకో కాంట్రాక్ట్ దగ్గర వెళ్తున్నాడు. పచ్చడి కాంట్రాక్ట్ ఇప్పుడు జరగాలి రెండు జరగాలి. వెళ్ళిపోతున్నాడు. 2 జల్లు చేతేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నా నాకు వెళ్ళిపోతున్నాడు. గ్యాప్ లో ఇంకోటి పట్టుకొచ్చిండు. ఎప్పుడు పట్టుకొచ్చింది తెలియదు కానీ పెద్ద కట్టె పట్టుకొచ్చిండు. అంటే ఆడ పెద్ద అన్నవాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ పని చేస్తున్నట్టు కనిపించాలి. అందుకని చెప్పేసి ఒక కట్టె పట్టుకోపోతాడు. వాళ్ళిద్దరు పెద్ద కట్టెలు పట్టుకోతే ఈ భవానేమో ఒక కట్టె పట్టుకోతుంది చిన్నది. వంటలు మొత్తం షురూ అయిపోయినాయి అనమాట. ఒక్కొక్కటి చూపించేస్తా అయిపోయి నీకు. సో దిస్ ఈజ్ అవర్ దుర్గామాత అండ్ దిస్ ఈజ్ ద సెటప్. చూసుకొని మొత్తం మేమే చేసినాం అనమాట. ఎవరైనా తెప్పిలే మేము. మొత్తం 3 రోజులు కష్టపడి డెకరేషన్ అంతా చేసినాం ఈ భవానీలు అందరూ కలిసి. మొన్న భవాని నా భవాని అంటారు. ఈ భవాని మొత్తం ఈ భవానీకి అయితే మొత్తం గ్యాంగ్ ఉంటుంది వెనకాల. కానీ ఒక్క మాట అనగానే వెళ్ళిపోతారు గ్యాంగ్లకి. లాస్ట్ బ్లాగ్లో చూసింటారు ఈ భవానీని. బాలు బాయ్ అంటారు, బాలు భవాని. సో ఇంకో భవాని వస్తాడు. బాలు భవాని ఏంటంటే బాలు భవాని. ఏ బాలు అంటే ఇట్లా అంటాడు.
అట్లా అంటాడు బాల్ బాల్ అని. అవి వెళ్ళిపోతున్నాడు. అవి అజయ్ బాల్ మొత్తం స్టైల్ అంటున్నాడు. ఇదంతా లోపల సెటప్ అనమాట. ఇది వచ్చేసి బయట సెటప్. ఇదంతా బయట సెటప్, అదంతా లోపల సెటప్. చూసి మొత్తం కింద కమాన్ దాకా వస్తుంది. ఇది లైటింగ్ అంతా నైట్ చూపిస్తాను మీకు. నైట్ మనం చూస్తుంటే యాడ్ చేస్తా, చూడండి మీరు. బాడీ స్టైల్ అండ్ మా బయట డెకరేషన్ వచ్చేసి చూపిస్తా ఇప్పుడే. ఇది బయట డెకరేషన్ అనమాట. ఎట్లంది దుర్గామాత కలకల మెరిసిపోతుంది కదా. ఫైనల్లీ బాపట్ల దుర్గా వాళ్ళ తమ్ముడు అయితే బ్యాక్ అయిపోయిండు వాటర్ దగ్గర నుంచి. కాంట్రాక్ట్ అయిపోయినట్టుంది, పచ్చల కాంట్రాక్ట్. సో ఇడికి వచ్చింది ఇప్పుడు. అవు నీళ్ళు అయిపోయినాయా? ఇంకొన్నాయా? మళ్ళీ ఏం నీళ్ళు తీసుకురావాలి మళ్ళీ ఇప్పుడు ఖాళీ వచ్చాను. వచ్చిండి బాగుంది. అయిపోయి వచ్చి పక్కన నిలబడతాడు, వీడియో తీస్తానేమో దొబ్బేస్తాడు. ఏందో అర్థం కాదు నాకు. ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు నువ్వు? నువ్వు సిగ్గెందుకు పడుతున్నావు? నువ్వు సిగ్గెందుకు పడుతున్నావు చెప్పు. మళ్ళీ మళ్ళా దొబ్బేస్తున్నావు. సిగ్గుపడుతున్నావు మొత్తం భవాని. ఎందుకు సిగ్గుపడుతున్నావు భవాని? పోయినసారి వీడియోలో మళ్ళీ నువ్వే సిగ్గుపడ్డావు. నిఖిల్ భవాని పోయినసారి వీడియోలో నిఖిల్ భవాని ఉన్నాడు కదా, బాల్ వచ్చిందంటే ఏ బాల్ అంటే బాల్ అంటుండు. బ్లాగ్లో కూడా ఇంట్రడ్యూస్ చేయలే కదా. దిస్ ఈజ్ మమ్మీ స్మార్టీ. మా మమ్మీ అనమాట, మమ్మీ మాత. చూసుకోర్రి. జై భవాని. అయ్యే పని ముగ్గు వేసేస్తుంది, ముగ్గు స్టార్ట్ చేసింది మమ్మీ భవాని. అయిపోయింది కూడా, కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం. కథం ఎట్లా చూస్తున్నాడు. సో ఫ్యామిలీ స్మార్టీ అని చెప్పి పెట్టనీకే పేరు కారణం విత్3 ఫ్యామిలీ స్మార్టీ. మా బ్లాక్ అనమాట. మళ్ళీ ముగ్గేసే టైంలో గ్యాప్లో బయట తిరిగి వచ్చింది చెప్పేసి బయట తిరుగుతుంది. మళ్ళీ బయటికి వచ్చాను, బయటికి వచ్చింది. టైమింగ్ మెయింటైన్ చేస్తుంది బ్లాక్కి. టైం ఏంటంటే సరే ఇక లేపుతుంది, ముగ్గు వేయాలని బయట తీసుకొస్తుంది. లేకపోతే మూతి నాకుతుంది, చేతులు నాకుతుంది, గోర్లతో గిక్కుతుంది, ఏమేమో చేస్తుంది. ఇక టైంకి లేపుతుంది భవాని. ఈ భవాని పసుపు రాసిండు. పొద్దున అడిగితే దీక్షలో నుండి కలిగి బొట్టు పెట్టినా అన్నాడు. ఇప్పుడు ఏమో తెలిసింది, అసలు తెలిసింది. అన్నీ చెప్పాలి భవాని అన్నప్పుడు చెప్పాలి. ఎందుకు పెడతా ఖచ్చితంగా పెడతా. చూసుకో నువ్వు. ఈ భవాని అంటే పాపం అందరు ఈ భవాని గడిపిస్తా ఉంటాడు. సైలెంట్ గా అనుకున్నాడు. ఫస్ట్ రాగానే బిస్తర్ చేస్తాడు, ఇట్లా అనుకున్నాడు. కాళ్ళకి పసుపు పెట్టిన మాత, సమ్ము మాత, ఆ పక్కన మాత, ఆ పక్కన ఉన్న ఇంకో మాత. చూసారు కదా, చాలా మంది మాటలు ఉన్నారు. పేరు వచ్చేసి నవదుర్గ యూత్ అసోసియేషన్ అనమాట. మన తేజవాడ వచ్చేసాడు. మళ్ళీ కాంట్రాక్ట్ చేసుకోండి, ఇంకో కాంట్రాక్ట్. వాటర్ కాంట్రాక్ట్ అయిపోయింది, పచ్చళ్ళ కాంట్రాక్ట్ అయిపోయింది, ఇప్పుడు అన్నం కలిపే కాంట్రాక్ట్ కాడికి వచ్చాడు. ఈ టైంలో ఛాయ్ అయింది భవాని. అన్నదానం టైంలో ఛాయ్ అంట. ఛాయ్కి వెళ్దామంట. అవి మళ్ళీ చలి తాగాం, ఛాయ్ తాగామంటాడు. భవాని పొద్దున్న ఛాయ్కి వచ్చాడంట. పవన్ భవాని ఏంది ఒకసారి? పవన్ భవాని ముఖం చూపి. వంటలైనా అనమాట. వంటలైన శివన్న భవాని అనమాట. చూసిన పకోడీ ఎంత బాగా చేస్తాడు. డైరెక్టర్ నందన్న. కింద పకోడీ చూపి. ఇది తీస్తాడు, అట్లా చేస్తాడు. దాంట్లో మొత్తం కోమ వేసేస్తాడు. అమ్ముతాడు బ్లాక్ లో మందు. బాగున్నాయి అట్లా నందు తప్పు. ఇంకా వంటలు రెడీ అవుతున్నాయి. నందన్న భవాని నమస్తే. జై భవాని అన్న. ఒకసారి వంటలు చూపించాడా? వంటలు బాగున్నాయి. ఈ భవాని కాంట్రాక్ట్ తీసుకోండి ఇప్పుడు. తర్వాత రాజశేఖర్ అన్న భవాని పక్కన మన ప్రెసిడెంట్, బ్యాక్ బోర్డ్. ఇవన్నా పచ్చళ్ళ కాంట్రాక్ట్ నుంచి, వాటర్ కాంట్రాక్ట్ నుంచి, పులిహోర కాంట్రాక్ట్ నుంచి ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఇంకెన్ని కాంట్రాక్ట్ తీసుకుంటే నాకు అర్థమైతే లేదు. తర్వాత ఈ రాకేష్ భవాని మొత్తం మాతల కాంట్రాక్ట్ తెలుసు కదా,
ఈ బాడీని చూస్తే మీరు ఒకటి మాట మాటల కాడ ఉంటారు అంతే. చూడు చూడు ఎట్లా నవ్వుతుంటారు దేవుని కాడికి వచ్చి అంటాడు. పొద్దున అనుకోలేడేమో, పొద్దున్న దాకా ఫస్ట్ రాగానే బిస్తరేస్తాడు, పండుకున్నాడు మంచిగా, మళ్ళానేమో మళ్ళా అంటున్నాడు. ఏంది బావ నేను వచ్చింది బాల్ బాల్ వచ్చిండు బాల్ 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 బావని బాల్ బావని. అవునా? ఫుల్ సాంబ్రాణి అసలు 10 నిమిషాలు దాకా అసలు సాంబ్రాణి ఆడలేదు భజన. వచ్చింది అమ్మవారు అన్నబాని మొత్తం మేనేజ్ చేస్తుంది. సాయన అన్నబాని అవన్నీ బయట పెట్టద్దు, బయట పెట్టే విషయాలు కాదు అవి, సీక్రెట్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్. కావాలద్దా అది వస్తే జోకు. నిజంగా ఆయన ముందంటే అమ్ముకుని తెచ్చుకోండి అంటాడు నిజంగా. అవును యాక్సెస్ ఉంది కదా పాతది, అదొకటి పక్కన అవెంజర్, ఆ 2 పాత బండ్లు. ఇది తిప్పేసే కెమెరా ఇప్పుడు ఈ భవన్ ఏమంటానంటే 2 బండ్లు అమ్మేసి కుర్తాలు తెచ్చుకుందాం. ఈ భవన్ ఏమంటానంటే అందరు కలిసి అనుకున్నది నాది కాదు. 2 బండ్లు అమ్మేసి కుర్తాలు తెచ్చుకుందాం అంటున్నాడు నిమజ్జనానికి. సందీప్ ఎందుకు కాలు మొక్కుతున్నావు? మొక్క 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 అరే కాలు మొక్కుతున్నావు. ఆయుష్మాన్ బాబా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఓకే స్టార్ట్ స్టార్ట్. మావాడు కొంచెం జూమ్ చేసుకో. ఒక్క నిమిషం మన హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎక్కడెక్కడ దిగాలో ఎక్కడెక్కడ ఎక్కాలో మనోడు తెలుసు. అలాగే విజయవాడ నుంచి ఏలూరు ఎలా వెళ్ళాలి, వేలూరు నుంచి విజయవాడ ఎలా రావాలి, లాస్ట్ కి మళ్ళీ హైదరాబాద్ ఇరుక్కున్నాడు వీడు. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎవరిదైనా ఒక బండి ఉంటే సాగు ఇడికి, ఆ బండి ఎవరిదైనా. అరే సురేష్ ఆగాగు, ఈ అబ్బాయి విజయాలు అక్కడ కనబడితే అర్జెంట్ తరిమేసి హైదరాబాద్ పంపించాలని కోరుకుంటున్నాం. మీ బండ్లు జాగ్రత్త అని చెప్పి, మీ బండ్లు అన్ని జాగ్రత్త. ఏడు పక్కన ఉన్నప్పుడు మీ బండ్లు మాత్రం వేయకండి. ఆ బండి ఇస్తే మాత్రం మొత్తం ఒకడు కాదు ఇద్దరు. అది నాకు తెలిసిన మట్టుకి ఇంకా హైదరాబాద్ వదిలేదని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ వదిలేస్తే మళ్ళీ తర్వాత ఇంక రావడానికి కోరుకుంటున్నాను. కాదు రానియర్ మళ్ళీ హైదరాబాద్కి అక్కడ ఉండిపోతాడు. ఈ మనిషి ఎక్కడ కనబడినా తిరిగి మళ్ళీ హైదరాబాద్ పంపించండి. అన్నబాని మొత్తం పూజ చేస్తున్నాడు అనమాట, వంటలన్నిటికీ పూజ చేస్తున్నాడు. భక్తుడు, ఏకైక భక్తుడు అనమాట. సాయి క్లోజ్. ఇంత వేళ్ళలో కూడా ఆయన అగరబత్తులు వెలిగిస్తున్నాడంటే చాలా గ్రేట్. అది పేరు సాయి, గణేష్ నగర్. రండి అందరూ అన్ని గిళ్ళ మీద అన్న నీళ్ళు కొట్టాడు. అన్న ఒకసారి యాందిరయ్యా యాం చేస్తున్నా. సంతు అంటారు, సంతు పకోడీ అన్న. సంతు పకోడీ అన్నాడు పేరు పెట్టేసాడు. ఏమైంది పండు బావని ఫీల్ అవుతున్నావా? నాకు దీమని చెప్పి పూజ బాగుంది పక్కెళ్ళి ఇంకో బావని సైకిల్ చేస్తుందేమో చేతులతో ఉరుకుతాడు వెనకాలకి. అబద్ధం ఆడతాడని చెప్పు బావని. బావని స్పూన్లు తీస్తాడు, ఏం తీస్తాడు, ఏమేమో చేస్తాడు. ఆ బావని అబద్ధం ఆడతాడని చెప్పు ఫస్ట్ చెప్పేసిన అది పెడతా వీడియో. ఈ వీడియో అట్లనే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెట్టుకోండి. ఈ భవాని అప్పట్లో ఇప్పట్లో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ టైం నుంచి ఇప్పటిదాకా మామూలుగా ఉండదు అసలు. అంతే భవాని నాకు ఇవ్వవు. పొట్టి మాట వెళ్ళరా జూడియోలో నేను ఇప్పించిన డ్రెస్ అది, నేను సెలెక్షన్ చేసిన డ్రెస్. వచ్చిండు సాయిబాబాని ఆఫ్టర్ లాంగ్ టైం. ఎప్పుడో ఒకసారి అనిపిస్తాడు అట్లా. రోజు 2 రోటీలు చేస్తాడు ఈ భవాని. జలేందర్ అంకుల్ భవాని ఏమున్నా సరే వేలం పాట అమ్మ చీరల పాట అందరి పాటలు అందనే మైక్లో చెప్పేది మొత్తం మైక్ టెస్టింగ్. అందులో భాగంగా ఈ రోజు మరి కొద్ది 10 నిమిషాలలో అన్న పాదాలకు పారాని పుయ్యంగా దాతలు చాలా మంది ఇచ్చారు. అందరి గుణంగా
ఆడవడం పల్ల నేను వాడిన దానమ్మో అందరి ముంగట నేను అమ్మవారిని కలిగములో నా కన్నే మాతానంటిరే అయ్యా యాప చెట్టంటే నాకు ఇంపుగాయనే. ఫస్ట్ ప్రసాదం హల్వా, ఫస్ట్ ప్రసాదం హల్వా. ఓకే, తర్వాత బ్లాక్ ఆఫ్ మళ్ళీ వస్తుంది. ప్రచోదయాత్ మహాదేవి చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి. నాగ్ది 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 అంటున్నాడు. జై భవాని, జై భవాని. పిల్లల్ని దొబ్బేసుకొని ఇలా పడతా అంటాడు భవాని. పిల్లలు ఏమో జరగదంటారు. పిల్లలు ఉండదంట. సారీ, బాగా కొలుస్తున్నాడు, ముఖం ముఖం యాంగిల్ కొలుస్తున్నాడు. ఏమో అంటున్నా భవాని. నిమి భవాని, నిఖిల్ భవాని, పండు భవాని, రాకేష్ భవాని, అన్న భవాని, అన్న భవాని, మను భవాని అందరూ అనమాట. కింద యాపిల్ భవాని కింద అనిపిస్తాడు పాపం, పొడిగున్నాడు పైన. ప్లేయర్ ఎంత భవాని. కొద్ది టైం పడుతుంది రానికి. మొత్తం కవర్ చేసి మొత్తం కవర్ చేయి. మన మాత డెకరేషన్ అంతా ఆడుంది, లైన్లు అంతా ఉన్నాయి. ఇక్కడ మాతలు, ఇక్కడ భవానీలు. ఇక బరబర భవాని, ఈ భవాని బరబర బరని. సో భవాని ఇదైతే మన ఫుడ్ అనమాట, అన్నప్రసాదం. అన్నం, పప్పు, సాంబార్, చట్నీ అన్నీ ఉన్నాయి. ఏమన్నా కావాలా భవాని? పులిహోర 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 నాకే, పులిహోర రాకేష్. అదే పనులు ఉండాలి. సినిమా పోయిండు, వచ్చిన కాడి నుంచి వాషి వాషి వాషి. సినిమా రివ్యూ, సినిమా రివ్యూ అంట. మాటలు లేవు దానికి. మాటలు లేవు అంటే బాలేదా? మాటలు డైలాగ్ ఒకసారి. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఓజీ ఓజీ దాన్ని కొట్టలేదు. డిప్యూటీ సీఎం నిలబెట్టుకున్నాడు. అది డిప్యూటీ సీఎం మీరు ఒక్కడ్రా పోయి దాన్ని తిట్టుదారా నువ్వు. సూపర్ ఉంది. ఇప్పటివరకు తీసాడు ఒక 5-6 సినిమాలు. తిప్రమేశం, మీకు మాత్రమే చెప్తా, సుందరకాండ, లహరాయి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, సుందరకాండ కూడా హాట్ స్టార్ లో ఇచ్చారు, చూడండి. కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా, చాలా బాగుంది. వచ్చింది హాట్ స్టార్ లో, రిలీజ్ చేశారు. సుందరకాండ చాలా బాగుంది. అరే అది కోండా కొట్టకూడదు, కాండ కొట్టాలి. సుందరకాండ, సుందరకాండ అంటే వెంకట అంతకన్నా వేస్ట్ కావడంటే మంచి మాల వేసుకున్నాం భావాని. మంచిగా మారదామని వేసుకున్నాం. కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి. నువ్వు నేనంటే వాడు మారనిస్తలేదు కదా పాపం. ఆయన మారరా అని కాళ్ళట్టుకున్నా మారలేదు. అయ్యో అంత పెద్ద కాదు. ఇప్పుడు ప్రజెంట్ సుమతి శతకం నడుస్తుంది, అది కూడా మంచి ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా. చూడండి, అందులో క్యారెక్టర్ ప్రెసిడెంట్ కి నవ్వు చూడు, ఆ మెరుపు చూడు. మేము చాలా సేపటి నుంచి వడ్డిస్తున్నాం. తిన్నారు మంచిగా మీరు. నువ్వు పిలిచావా? అబ్బా ఆ అరుగు మీద కూర్చొని మంచిగా తిన్నావు. అన్నమంట పో ఫోన్ బావండి, అన్నదంట అన్నంతో మాట్లాడారు పోయి. వాడు ఉన్నారు చూడాడ. మంచిగా ఉందిరా స్టేషన్, బాగుంది, అన్ని బాగుంది. 2 సార్లు తిన్నా.
ఏడ జరిగింది ఈడ జరిగింది నిజంగా చెప్తున్నా బాగున్నాయి, అన్ని టేస్ట్ బాగున్నాయి. నేను ఆల్రెడీ చెప్పేసాం కదా బ్రో, మళ్ళీ మా ఏరియాకి వస్తే ఎట్లా బాగున్నాయి. మాకందరికంటే ఇగో ఈ భవాని చాలా అంటే చాలా బాగా తిన్నాడు. ఒక్క నిమిషం ఇతను జూమ్ చేయండి. ఇతను సంగారెడ్డి నుంచి వచ్చింది, సంగారెడ్డి నుంచి మరి వచ్చి తినడానికి వచ్చిండు. మొన్న పొరపాటులో దొరికేసాడు, దొరకలేదు. గత 14 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ నగర్ లో అమ్మవారిని పెడుతున్నారు. ప్రతి సంవత్సరం అన్నదానం ప్రత్యేకంగా పెడతాం. ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆయన ఏంటి ఎన్ని ఇస్తరాకులు మంచిది ఇప్పటివరకు ఎన్ని ఇస్తరాకులు మంచారు తెలియదా? ఈ భవాని కవర్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాను. ఇంటికి ఎన్ని ఇస్తరాకులు తీసుకున్నాను? నేను వచ్చింది ఇప్పుడు ఓకే ఇస్తారా? ఆలయం లేదు, వడ్డించిన తర్వాత తిన్నా. ప్రతి వీడియోలో నేను ఉంటా, ప్రతి వీడియోలో ఉంటాడంట. అంటే ఏం పని లేదు, నేనేమన్నా ఫస్ట్ ఇప్పుడు వచ్చి ఎంతమందికి ఇచ్చాడు? అంటే 2 పేషెంట్స్ ఫినిష్ అయ్యింది. 2 పేషెంట్స్. రివ్యూ వాడితే ఎప్పుడైనా బాగుంటుంది. థ్యాంక్ యూ గారు. మా ఎక్స్ప్రెషన్ గణేష్ గారికి ఏం మాట్లాడాలి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫుడ్ కిరాకుంది అన్నాడు. వాళ్ళు బ్లాగులు చేస్తారు. జబర్దస్త్ ఉంది. పప్పు అయితే క్రేజీ ఉంది. ఇగో సాంబార్ అయితే ఇగో తమ్ముడు ఇది కూడా తీరా, అదే తీస్తే మొత్తం సాంబార్ అయితే సూపర్ ఉంది. హ్యాపీగా చాలా నేను గట్టిగా తిన్నా. జై భవాని. ఎట్లుంది? సూపర్ అన్ని టేస్ట్ బాగున్నాయా? ప్రతి ఒక్కటి సూపర్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎన్ని మెతుకులు వేసారు? ఎన్ని మెతుకులా? 1.5 గట్లు. ఒక 100 మంది. 100 మందికి. ఫుడ్ టేస్ట్ ఎట్లుంది? ఫుడ్ టేస్ట్ ఎట్లుంది? బాగుంది. గైస్ అన్నదానం అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో ఇంకా చూపిస్తాం మీకు. సో ఈరోజు నైట్ అయితే స్క్రీన్ చేస్తారు అనమాట. ఈ స్క్రీన్ ఎందుకంటే నైట్ చిన్న సెలబ్రేషన్స్ ఉన్నాయి. సో ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసినాం అనమాట. మనం ముందు డెకరేషన్ చూపిస్తా అండ్ సమ్ ఈవెంట్స్ అయితే అవి కూడా చూపిస్తాం మా దగ్గర. దిస్ ఈస్ ద ఎంట్రీ, లైటింగ్ ఎంట్రీ అండ్ స్క్రీన్ పెట్టేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. పూజ అవుతుంది, పూజ అయ్యేది కూడా చూపిస్తాం మీకు. జై జై మాత, జై కాళీ, జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా. ఇట్లా పోతుంది. తర్వాత కలెక్షన్ కింగ్ ఈవెంట్ అయితే అయిపోయింది. మాట్లాడకూడదు, ఈవెంట్ అయిపోయింది. లాస్ట్ జై భవాని. ఇప్పుడే అల్పాహారం అయితే పూర్తయిపోయింది. సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఉంటా. జై భవాని.